తమ ప్రమేయం లేకుండానే గ్రేటర్ వరంగల్లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నామంటూ బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు డిప్యూటీ మేయర్ సహా 7 బీఆర్ఎస్ కార్పొరేటర్లు మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పాయికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వరంగల్ కాంగ్రెస్ నాయకుల వ్యవహార తీరు మీద మండిపడ్డారు. కనీసం డిప్యూటీ మేయర్కి కూడా తెలియకుండా ఏకగ్రీవ నిర్ణయాలు తీసుకోవడం మీద అసంతృప్తి వ్యక్తం చేశారు. लेटर्स दिए गए इंदिरा इल्लू के ताल्लुक से इंदिरा इल्लू दिए गए हैं। उससे हम कारपोरेटर को ताल्लुक ही नहीं है। कारपोरेटर के मालूमात में ही नहीं है कि वो किससे घर किसको जा रहा है। जिसके पास घर है उसी को घर बांट रहे हैं। एक कमेटी बनाई गई जिसमें वो कमेटी में भी सब कांग्रेस के मेंबर्स हैं और हमने कहा तो कहते हैं कि मेजॉरिटी मैंने रखी है। मेजॉरिटी किसकी? कांग्रेस के कारकुनों की। हमारी क्या ज़रूरत नहीं है? फिर हमें चेयरमैन ही क्यों बनाया गया? लोग आवाम हमें एक भरोसे के साथ वोट डाली। हमें उस भरोसे को कायम रखने के लिए हमें पता है कि किसको किस चीज़ की ज़रूरत है। हम आवाम के अंदर रहते हैं, सुबह उठे तो हम आवाम के बीच में ही रहते हैं। हमें पता है कि किसको किस घर की ज़रूरत है, किसको नहीं है। घर दे दिए तो हमारे 18 మంది కార్పొరేటర్లము మన కమిషనర్ గారిని కలవడం జరిగింది. దీనికి ముఖ్య కారణం ఏందనగా కౌన్సిల్ దాన్ని మాడిఫికేషన్ చేయడానికి, దానికి కొత్తగా అమర్చినటువంటి ఏసీలు కావచ్చు, లోపల మాడిఫికేషన్ కావచ్చు, దాని విషయంలో కౌన్సిల్ ఆమోదం లేకుండా ఎలాంటి కార్పొరేటర్స్కి మొత్తం 66 మంది కార్పొరేటర్కి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా దాన్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇంటీరియర్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇందిరమ్మ ఇళ్ళ గురించి మాకు ఇందిరమ్మ కమిటీలు అని చెప్పి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము అప్పుడు ఫస్ట్గా ఇందిరమ్మ కమిటీ కన్నా ముందు వాళ్ళు 6 గ్యారంటీలు చెప్పినప్పుడు అందులో ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ గురించి మాట్లాడినప్పుడు ప్రతి డివిజన్ నుంచి కమిటీలు వేయడం జరిగింది. ఆ కమిటీలలో ఫస్ట్ ఇందిరమ్మ కమిటీ చైర్మన్గా ఏ డివిజన్కైనా ఏ పార్టీకి సంబంధం లేకుండా చైర్మన్గా కార్పొరేటర్ని ఎన్నుకోవడం జరిగింది. మిగతా 5-4 నెంబర్లలో ఒకళ్ళు వార్డ్ ఆఫీసర్ ఉంటారు, మిగతా 3 కాంగ్రెస్ లీడర్లను పెట్టుకోవడం జరిగింది. పెద్దపల్లి జిల్లా శివార్లోని